విధికి జ్ఞాపక శక్తి ఎక్కువ. మనం చేసింది పాపమైనా పుణ్యమైనా రెట్టింపు చేసి మనకే ఇస్తుంది. మీనాక్షి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు నువ్వు లోపలికెళ్ళు. చెప్పనివ్వండి వదినా, జరిగిందేదో అందరికీ తెలియాలి కదా. అవును శ్రీరామ్. అమ్మ మీనాక్షి, అసలేం జరిగిందో చెప్పమ్మా. చూసావు కదక్కా, మనిషిని ముందుగా ప్రశ్నించేది, నిలదీసేది అంతరాత్మే. దాని గొంతు నొక్కితే ఇలాగే 10 మందిలో దోషిలా నిలబడాల్సొస్తుంది. నేనేం చేశాను? నాకేం తెలీదు. తెలీదా? నీకన్నీ తెలుసు. తెలిసే ఇన్ని పాపాలు చేశావు. అన్నయ్యను చంపించావు. వదినని ఎన్నో ఏళ్లు చీకటి గదిలో బంధించావు. హే మీనాక్షి, నీ మైండ్ ఏం బాలేదు. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. బాగోంది నా మైండ్ కాదు, నీ తలరాత. నువ్వు నా కళ్ళ ముందే చేస్తున్న అన్యాయాల్ని చూస్తూ కూడా నేను నోరెత్తలేదు. ఎందుకో తెలుసా? నా భర్తని ఏం చేస్తావునన్న భయంతో. నాన్న విష్ణు, మీరంతా అనుకుంటున్నట్టు ఈవిడిగారు ఈ ఇంటి దేవత కాదు, రాక్షసి. ఈవిడిగారు చేసిన పాపాలకు ఆ చిత్రగుప్తుడి చిట్ట కూడా సరిపోదు. ఆస్తి కోసం, అధికారం కోసం అప్పుడు అన్నయ్యని చంపింది. ఇప్పుడు వదిన్ని చంపాలనుకుంటుంది. అంతేకాదు విష్ణు, నిన్ను పద్మావతిని విడదీయాలనుకుంది. నేను ఏమైపోయానని అడిగారు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. ఆ రోజు మల్లేశ్వరిని ఈ కామాక్షి చంపాలనుకుంది. అందుకోసం రౌడీల్ని పంపించింది. అక్కడికక్కడే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ఏమైంది అత్తయ్య? నేను తర్వాత చెప్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు.
తర్వాత నన్ను బంధించి ఉంచింది. అందర్నీ నేను చనిపోయానని నమ్మించింది. కాదు, అబద్ధం. ఇదంతా అబద్ధం. మీనాక్షి చెప్పేదంతా అంతా అబద్ధం. ఏదబద్ధం? నువ్వు చేసిన ప్రతి పనికి నేనే సాక్ష్యం. నా భర్త నీకు సపోర్ట్ చేస్తున్నాడని, ఆయనకి నీ పాపంలో భాగం ఇస్తున్నావని నాకన్నీ తెలుసు. కానీ నేనైనా ఆపలేదు, నీకు అడ్డు చెప్పలేదు. కారణం నువ్వంటే భయం కాదు, తోడబుట్టిన దానివన్న అభిమానం. కాని ఎంత ప్రేమగా పెంచినా పాము పామే. అవకాశం దొరికితే అది మనల్నే కాటేస్తుంది. నువ్వు అంతే. నిన్నే నమ్ముకుని నీతోనే ఉన్న నన్ను, నా భర్తని కూడా నీ స్వార్థానికి వాడుకున్నావు. వదినా, నాకింత ద్రోహం చేస్తావా? బ్రతికున్న మీనాక్షి చచ్చిపోయిందని చెప్పి నన్నింత క్షోభ పెడతావా? నువ్వు అసలు మనిషివేనా? నమ్మొద్దు శ్రీరామ్, తను చెప్పేవన్నీ నిజాలు కావు. బంధాలకు విలువివ్వ నువ్వు ఇదంతా అబద్ధం అంటావని నాకు తెలుసు. కానీ నిజాన్ని దాచాలని చూస్తే ఇదిగో ఇలాగే వచ్చి నీ ముందు నిల్చుంటుంది. ఏమండి, విన్నారా? ఇది నన్ను ఎన్ని మాటలు అంటోందో విన్నారా? ఆపో, ఇక నటించింది చాలు. వినడానికి అసహ్యంగా ఉంది. నాకు తెలుసు నువ్వెన్నో తప్పులు చేశావు, కాని ఎప్పటికైనా నువ్వే తెలుసుకుంటావని సహించాను, భరించాను. కాని ఇంకా నువ్వు మారలేదు. నీ కక్షకి, కోపానికి తర్వాత తరాన్ని కూడా బలి చేద్దామని చూస్తున్నావా? ఇక నిన్ను క్షమించేదే లేదు. నాన్న విష్ణు, ప్రపంచంలో చెడ్డ భార్యలుండొచ్చు, అక్కడక్కడ చెడ్డ కూతుర్లు కూడా ఉండొచ్చు. కాని చెడ్డ అమ్మ ఎక్కడ ఉండదు. నీ దురదృష్టం కొద్దీ నీకు అలాంటి అమ్మే దొరికింది. నాన్న విష్ణు, నమ్మకురా. అది చెప్పే మాటలేవి నమ్మకు. అమ్మ సంగతి నీకు తెలీదా? నిన్ను కళ్ళల్లో పెట్టి పెంచుకున్నానురా. అదే నిజమైతే పద్మావతి జీవితంలో నిప్పులు పొయ్యాలని చూసేదానివి కాదు. విష్ణు, పద్మావతిని నిన్ను అప్పుడు విడదీయడం కోసం నేత్రం తీసుకొచ్చింది మీ అమ్మే. అవసరమైతే పద్మావతిని చంపడానికి కూడా వెనకాడదు. ఏంటిదంతా? అవేవి నమ్మకురా విష్ణు. అది చచ్చి బతికింది, అందుకెలా మాట్లాడుతోంది. నిన్ను అమ్మ అని పిలవడానికి నాకు అసహ్యంగా ఉంది. అందరి ఆనందంలో నీ సంతోషం చూసుకుంటున్నావు అనుకున్నాను.
కానీ అందరి సంతోషాన్ని లాక్కుని ఇంత హ్యాపీగా ఉన్నావు నేను అనుకోలేదు. మొదటి నుంచి నా జీవితంలో విషం చిమ్ముతూనే వచ్చావు. అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నావు. అత్తయ్య, ఇక్కడ మనం ఎలా బ్రతికినా పర్వాలేదు, కానీ పైకి వెళ్ళాక అక్కడ దేవుడి ముందు తల వంచుకుని నిలబడకూడదు. మనుషుల్ని ప్రేమతో వశం చేసుకోవాలి, భయంతోనో మోసంతోనో కాదు. అమ్మ పద్మావతి, నేను నీకు తల్లి లాంటి దాన్ని అన్నావు. నువ్వు కూడా మీనాక్షి మాటలు నమ్ముతున్నావా? అవునత్తయ్యా. దేవుడు నాకు తల్లి లాంటి అత్తయ్యనిచ్చాడనుకున్నాను, కానీ మీరిలా నా తల్లినే చంపాలని చూస్తున్నారని నేను కల్లో కూడా అనుకోలేదు. ఒకప్పుడు మీకు నా మీద ద్వేషం ఉంటే పెళ్ళైన తర్వాత మీరు మారిపోయారనుకున్నాను. అందుకే మిమ్మల్ని నేను గుడ్డిగా నమ్మాను. అంటే ఇదంతా మోసమా? నా తండ్రిని చంపిన దుర్మార్గురాలు మీరేనా? అంత మంచి మనిషిని ఎలా చంపాలనిపించింది మీకు? ఆంటీ, అందరినీ కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను, కానీ మీరు నన్ను ఒక పావుగా చేసి వీళ్ళ జీవితాలతో ఆడుకోబోయారు. ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడా ఆంటీ? చూసావు కదక్కా, మనసంతా కపటం నింపుకుని పైకి ప్రేమ నటిస్తావు. అది ఎల్లకాలం సాగదక్కా. అవును, నేనే ఇదంతా చేశాను. ఎన్నో దుర్మార్గాలు చేసిన నేను ఒకే ఒక్క బలహీనతకు లోనయ్యాను. సొంత చెల్లెల్ని చంపడం ఎందుకని ఆలోచించాను. అదే నా పతనానికి కారణమయ్యింది. దీన్ని ఆ రోజు అలాగే వదిలేసుండుంటే ఇప్పుడు మీ అందరి ముందు నేను ఇలా దోషిలా నిలబడి ఉండేదాన్ని కాదు. వదినా, నువ్వింత దుర్మార్గురాలు అనుకోలేదు. మీనాక్షి దూరమై నేనెంత బాధపడుతున్నానో చూస్తూ కూడా తను బతికే ఉందని చెప్పలేదు. ఇప్పుడు మాకేదో ఉపకారం చేసినట్టు మీనాక్షిని చంపలేదు అంటున్నావు. పాపాలే చేయడమే కాదండి, వాటిని చూస్తూ ఊరుకోవడం కూడా పాపమే. తెలిసి నేను తెలియక మీరు ఈవిడ గారిని సమర్థించినందుకే మనిద్దరం ఎంత బాధపడుతున్నాం. నానా, పోలీసులకు ఫోన్ చేయండి. పంపించండి రా, నన్ను జైలుకే పంపించండి. ఇక్కడ మహారాణిలా బ్రతికాను, అక్కడ దోషిలా నిలబడతాను. పంపించండి. ఇదంతా నా వల్ల కాదు. దీనికంటే చావడమే కరెక్ట్. ఇప్పుడే ఇక్కడే నా ప్రాణాలు తీసుకుంటాను. ఇక్కడే మీ అందరి ముందు నా ప్రాణాలు తీసుకుంటాను. కామాక్షి, మేడం మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసాం మేడం, దిగండి మేడం.
ఇల్లొచ్చేసిందా? అంటే ఇదంతా నా కల? నా ఊహనింక నిజం చెయ్యాలి. మీనాక్షి, మీనాక్షి అత్తయ్య, మీనాక్షి, మీనాక్షి అత్తయ్య. చిన్నమావయ్యకి విషయం తెలిస్తే ఎంత సంతోషపడతాడు. ఇక ఆయన కష్టాలు తీరిపోయినట్టే. మావయ్య, 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 మావయ్య లేవండి. మావయ్య త్వరగా లేవండి. చిన్నత్తయ్య బ్రతికే ఉంది. త్వరగా లేవండి. ఇప్పుడు ఇంట్లోకి వస్తున్నారు. మావయ్య మిమ్మల్ని. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నా మీనాక్షి లేదు, ఎప్పటికీ రాదు. నాకు లేనిపోయిన ఆశలు కల్పించొద్దు. అయ్యో, నేను చెప్పేది నిజం మావయ్య. త్వరగా లేవండి. మీరు ఈ మత్తులో నుంచి బయటికి రండి మావయ్య. అయ్యో, చిన్నత్తయ్య మిమ్మల్ని ఇలా చూస్తే తట్టుకోలేదు మావయ్య. నువ్వు చెప్పేది నిజమా? నిజం మావయ్య. చిన్నత్తయ్య ఇంటి ముందే ఉన్నారు. నన్ను నమ్మండి. పదండి వెళ్దాం, పదండి. సిస్టర్ చెప్పేది నిజమేనా? ఎక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావు? నీ గురించి అందరికి చెప్పడానికే వచ్చాను. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. కోమాలోంచి బయటపడ్డావు, ఓకే, కానీ భ్రాంతిలో నుంచి బయటపడలేదు. నన్ను నా మోసాల్ని బయట పెట్టాలని చూస్తున్నావు. ఈ రోజు ఎవరు ఆపినా నేను ఆగను. నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను. పద్మావతి, విష్ణు, నడు, వదలండి. పద. నడు. విష్ణు, 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 ఆగు. వదలండి. ఆగు. విష్ణు, విష్ణు. దీనికి కూడా భయపడవా? చచ్చి బతికిన దాన్ని. నీ బెదిరింపుల్ని నేను లెక్క చేయను. ఎంతమందిని చంపగలవు? తప్పుకో. ఏయ్,
ఎంతో మందిని నేనెందుకు చంపుతానే? ఒక్కరిని చంపుతాను, ఒకే ఒక్కరిని చంపుతాను. ఎవరినో తెలుసా? నీ ప్రియమైన భర్త. అతన్ని చంపుతాను, అతన్ని మాత్రమే చంపుతాను. అసలే అక్కకి రికార్డుల్లో లేని నేర చరిత్ర ఉంది. జాగ్రత్త చిన్నక్కయ్య. నీకు తెలుసు, నాకు అడ్డొస్తే ఆ అడ్డును తొలగించుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తానని. నాకు తోడబుట్టిన నిన్నే తుంచేయడానికి నేను ఆలోచించలేదు. హ, ఇంకా శ్రీరామ్ నాకొక లెక్క. వెళ్ళు, వెళ్ళి చెప్పు. నీ భర్త సమాధి పైన నా నిజ స్వరూపం బయటపడుతుంది, అంతేగా? కానీ వద్దు, ఆయన్నేం చెయ్యొద్దు. నీ ప్రాణం నీలో లేదని నాకు తెలుసు మీనాక్షి. అది ఎక్కడుందో ఆ ప్రాణం ఉన్న చోటే గన్ పెట్టి కాలుస్తా. జాగ్రత్త. ఇంతకాలం నువ్వు కనిపించక తాగుతూ పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు నిజం చెప్తే పైకి పోతాడు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆయన్నేం చెయ్యొద్దు, ఆయన వదిలేయ్.